హలో అండి, అందరికి నమస్కారం. ఈరోజు వీడియోలో మనము కేఎన్ఆర్ యూహెచ్ఎస్ నుంచి అప్డేట్ అయితే వచ్చింది, క్వాలిఫైడ్ లిస్ట్ అయితే వచ్చింది మనకు. సో మీరు ఇక్కడ చూసుకుంటే కౌన్సిలింగ్కి ఎన్ని మార్క్స్ ఉంటే ఎలిజిబుల్ అనేది ఇక్కడ మనకి ఇచ్చారు. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి దాదాపు అంటే ఓపెన్ వాళ్ళకి, అలాగే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 144 పైన ఉండాలి. ఓబీసీ ఎస్సీ వాళ్ళకైతే 113 మార్క్స్ పైన అయితే ఉండాలి. పీడబ్ల్యూడీలో ఓపెన్ వాళ్ళైతే 127 మార్క్స్ పైన ఉండాలి. పీడబ్ల్యూడీలో ఓబీసీ కానివ్వండి, ఎస్సీ కానివ్వండి, ఎస్టీ కానివ్వండి 113 మార్క్స్ పైన అయితే ఉండాలి. ఇది క్వాలిఫైడ్ లిస్ట్ అండి, మెరిట్ లిస్ట్ అయితే కాదు. తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే మెరిట్ లిస్ట్ అనేది అన్ని అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత మనకు వస్తుంది. దాదాపుగా ఎంతమంది క్యాండిడేట్స్ క్వాలిఫై అయినారంటే 43,400 క్యాండిడేట్స్ అయితే ఈ యొక్క 2025 తెలంగాణకు సంబంధించిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 43,400 మెంబర్స్ అయితే క్వాలిఫై అయితే కావడం జరిగింది. సో ఈ 43,400 మెంబర్స్ అందరూ తెలంగాణ వాళ్ళైనా అంటే కాదు, కొంతమంది వేరే స్టేట్ వాళ్ళు కూడా ఉండొచ్చు. ఎందుకంటే బికాస్ నీట్ అప్లికేషన్లో పెట్టేటప్పుడు స్టేట్ ఆఫ్ ఎలిజిబిలిటీ అని ఉంటుందండి. ఆ స్టేట్ ఆఫ్ ఎలిజిబిలిటీలో వేరే వాళ్ళు ఒకవేళ కర్ణాటకకు చెందిన, ఒకవేళ తమిళనాడుకు చెందిన, ఒకవేళ ఆంధ్రప్రదేశ్కి చెందిన వాళ్ళు స్టేట్ ఆఫ్ ఎలిజిబిలిటీ తెలంగాణ పెట్టుకోవచ్చు. సో అందరూ కూడా ఎలిజిబుల్ కాదు. సో ఈ 43,000లో చాలా మటుకు తెలంగాణ స్టేట్కి సంబంధించిన వాళ్ళు కూడా ఉండరు. ఏంటంటే మోస్ట్లీ ఒక 15% అయితే వీళ్ళు వేరే స్టేట్ వాళ్ళు ఉంటారు ఈ లిస్టులో. సో ఎవరైతే స్టేట్ ఆఫ్ ఎలిజిబిలిటీ తెలంగాణ కింద పెట్టుకున్నారో వాళ్ళు ఉంటారనమాట. సో అది విషయం. అయితే మీ ర్యాంక్ అనేది కూడా చెక్ చేసుకోవచ్చు. ఈ లిస్ట్ ద్వారా మనకేం ఉపయోగం లేదు. కానీ ఈసారి ఇక్కడ మనకు ఏపీ వాళ్ళకైతే ఇది ఇవ్వలేదు. మనకు తెలంగాణ వాళ్ళకైతే వాళ్ళ యొక్క నేమ్, వాళ్ళ యొక్క కేటగిరీ అనేది ఇచ్చారు. దీన్ని బట్టి మనం తీసుకోవచ్చు ఎంతమంది ఎస్సీలో ఉన్నారు, ఎంతమంది జనరల్లో ఉన్నారు, ఎంతమంది ఓబీసీలో ఉన్నారు అనేసి. సో ఓబీసీ వాళ్ళు కూడా మనకి బేసిక్గా బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఈ ఉంటుంది. ఓబీసీ వాళ్ళు కూడా కనుక్కోవడం కష్టం. కానీ మొత్తం బీసీ కేటగిరీలో ఎంతమంది ఉన్నారని మనం తెలుసుకోవచ్చు. మొత్తం ఎస్సీలో, ఎస్టీలో ఎంతమంది క్యాండిడేట్స్ ఉన్నారో మనం తెలుసుకోవచ్చు ఈ లిస్ట్ ద్వారా. అలాగే ర్యాంక్ని కూడా ఇక్కడ ప్రిడిక్ట్ చేయొచ్చండి. ర్యాంక్ని కూడా మనం ఇక్కడ ప్రిడిక్ట్ చేయొచ్చు. సో దీని గురించి నేను మళ్ళీ సపరేట్ వీడియో అయితే చేస్తాను. సో ఇంతవరకు వచ్చిన తెలంగాణ అప్డేట్ అయితే ఇది. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలంగాణ కౌన్సిలింగ్ రిలేటెడ్ అప్డేట్స్ మన ఛానల్లో డే టు డే అయితే పోస్ట్ చేస్తున్నాం. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్.